మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఒక టీఎంసీ సామర్థ్యం గల 80,50,00,000 రూపాయలతో నిర్మించిన పర్తన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రి హరీష్ రావు భూమి పూజ శంకుస్థాపన చేశారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతో 2 పంటలు పక్కగా పండుతాయని, హాజీపూర్ లక్సటిపేటకు నీళ్ల కొరత ఉండదని స్పష్టం చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ మూడోసారి వస్తుంది. తాను హాజీపూర్ అల్లుడి అని మంచిర్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మేనిఫెస్టో వస్తుందని, అది వస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుందని కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే మాయ మాటలు, మూటలు, డబ్బు సంచులు, ముఠాలు, కొట్లాడుకునే గ్రూపుల సంస్కృతి, మంటలు. ముఖ్యమంత్రిని పదవి దించడానికి మతం మంటలు పెట్టే రకం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సంస్కృతి ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. మనకు తెలియని కాంగ్రెస్ ఇది. దాని పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలివయా? ఇవాళ వాళ్ళు ఏంది కళ్ళబొల్లి మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి కర్ణాటక నుంచి డబ్బు సంచులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాలని పగటి కలలు గంటా ఉంది. అది జరగదు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు నడవయి ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు మనం చూడలేదా? ఆ గ్రూప్ ముఠా రాజకీయాలతోని వాళ్ళు తన్నుకొని పరిపాలనను భ్రష్టు పట్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అంటా ఉన్నా. అధికారం కోసం తన స్వంత ముఖ్యమంత్రులను కుర్చీలో నుంచి దించి ఇంకొకరు కుర్చీ ఎక్కడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో మత కలహాలు పెట్టి కర్ఫ్యూలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అంటా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారి హయాంలో కరువులు లేదు, కర్ఫ్యూ లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక కరువు లేదు. 9.5 ఏళ్ల కేసీఆర్ కాలంలో కర్ఫ్యూ అంతకంటే లేదు. కరువు కాటకాలు లేకుండా, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నక్సలైట్లతో చర్చలు జరుపుతామని చెప్పి ఆ నక్సలైట్లను మట్టుబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు ఏ విషయంలో వీళ్ళు మాట మీద ఉన్నారు? ఆనాడు 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 కిలోల బియ్యం అన్నారు, మోసం చేసిండ్రు. పగటిపూట కరెంట్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, మోసం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అది ఒక భస్మాసుర హస్తం. దాన్ని నమ్మితే ఆగమైతాం. ఇవాళ ఇప్పటిదాకా వాళ్ళు చేసిందేమి లేదు. ఇవాళ మన కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను ఆమరణ నిరాహార దీక్ష పడుతున్నా, అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అని బయలుదేరిండు. 11 రోజులు అన్నం తినకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కదిలించి తెలంగాణ దేలేదా? కేసీఆరే తెలంగాణ లేకపోతే 24 గంటల కరెంట్ వచ్చినా, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఈ రైతు బంధు వచ్చినా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నా.